నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అవసరం అనిపిస్తే వాళ్ళకు ఒక 50 100 సిమెంట్ బస్తాలు పంపేవాళ్ళు ఉన్నారా? ఈ రోజుల్లో ఉన్నారట. ఎందుకంటే ఆ విషయం స్వయంగా సిమెంట్ బస్తాలు పంపుతున్నాయనే చెబుతున్నారు. ఆయన ఎవరో కాదు, కుంచే వెంకటరమణరావు, అమలాపురం వైసీపీ నేత. దాదాపు 2011 నుంచి ఈ యాక్టివిటీలో ఉన్నారు, సోషల్ సర్వీస్ యాక్టివిటీలో ఉన్నారు. వృత్తిరీత్యా ఇంజనీరు, ప్రభుత్వరీత్యా సరే రాజకీయాలంటే మోజుతోటి వైసీపీలో ఆయన తన కార్యకలాపాలు ప్రారంభించారు. బట్ కొంత డిఫరెంట్గా ఉంది. అంటే మిగిలిన లీడర్స్ అప్రోచ్తో పోలిస్తే రమణరావు అప్రోచ్ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇది ఎక్కడ ఇల్లు కట్టుకుంటే 50 బస్తాల సిమెంట్, 100 బస్తాల సిమెంట్. ఇప్పుడు ఈయన పేరు నెంబర్ ఇచ్చేస్తే రాష్ట్రం మొత్తం మీద ఈయనకు 1,00,000 మెయిల్స్ వస్తాయేమో, మేము కూడా కట్టుకుంటున్నాం, మాకు కూడా ఇవ్వండి అని. సో ఈ వినూత్న ప్రయోగం చేయటం వెనక ఆయనకున్న మోటివ్ ఏంటని అడిగితే, ఆయన ఒక గుడ్ సీడ్ ఫౌండేషన్ అనేదో పెట్టుకున్నారంట. సో ఆ ఫౌండేషన్ పేరిట ఈ కార్యక్రమాలు చేస్తున్నారట. దీంతోపాటు హెల్త్, అలాగే పల్లెటూళ్ళలో ఇళ్ళు ఎక్కడన్నా అంటుకుంటే వాళ్ళకి ఫైర్ కిట్స్, అవి ఇంకా బట్టలు, లేకపోతే ఆర్థికంగా సహాయం చేయటం, ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. రైట్, ఒక మోటివ్ పెట్టుకొని వెళ్లే ముందు దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్, ఒక 10 ఏళ్ల బ్యాక్గ్రౌండ్ తోటి ఈరోజు రమణరావు అమలాపురం బరిలో దిగాలని కోరుకుంటున్నారు. నమస్తే రమణరావు గారు. నమస్తే. సో మీ లక్ష్యం బాగానే ఉంది. అంటే దాని వెనకాల అంటే మీరు ఐ థింక్ ఇన్ఫ్రాలో ఉన్నారు కాబట్టి ఒక బిల్డింగ్ కట్టే ముందు పునాది బలంగా వేసుకోవాలి కాబట్టి పునాది అయితే బలంగానే వేసుకున్నారు మీరు. బట్ పినిపే విశ్వరూపుని కాదని మీకు ఆ ఛాన్స్ వస్తుంది ఎలా అనుకుంటున్నారు మీరు? చెప్పండి. ఆయన పాతుకుపోయాడు, మీరు పునాది వేస్తే ఆయన పునాది కింద ఉన్నాడు. ఆయన ఇంకా అప్పటివాడు పునాది అయ్యి ఉండొచ్చు సార్. కాకపోతే ప్రజల ఆశీస్సులు, అలాగే దేవుడు ఆశీస్సులు, అధిష్టానం ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటే అవకాశం వస్తుందని భావిస్తున్నా. ప్రజల ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఇట్లా ప్రజల ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు, పైన నాన్నగారి ఆశీస్సులు అని ఆయన చెప్తుంటారు. ఈ ఆశీస్సులన్నీ సరే, అసలు మీకు ఎందుకు ఇస్తారు? ఓడిపోయే పార్టీలో ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి చాలామంది మీ వాళ్ళు కూడా మిమ్మల్ని అడిగే ఉంటారు. ఈ పార్టీకి ఓడిపోద్దని నేను అంటలా. అక్కడ ఆ ప్రాంతంలో ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన సునామీకి వైసీపీ చుట్టుకుని వెళ్ళి బంగాళాఖాతంలో పడుతుందని అంటున్నారు. అలాంటి పార్టీలో మీరు ఏదో ఆశించి వెళ్ళిపోవటం అనేది ఆశించేం కాదు కానీ ఖచ్చితంగా మా నాయకుడు చెప్పిన 175/175 ఖచ్చితంగా గెలుస్తామండి. ఆ నమ్మకం, ఆ కంటెంట్, ఆ కమిట్మెంట్ మా నాయకుడితో పాటు మా కార్యకర్తలకు కానీ మా కేటర్కి కానీ ఉంది. ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొనే సత్తా కూడా పార్టీకి ఉంది. అమలాపురం చూడటానికి కొంచెం చిన్న కాన్స్టిట్యున్సీ లాగా ఉంటుంది కానీ చాలా ప్రామినెంట్ కాన్స్టిట్యున్సీ. ఏ పార్టీలో చూసుకున్న గ్రూప్ తగాదాలు, లేదా జిల్లా పేరు మారిస్తే ఎంబడే రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేయటాలు, ఇలాంటి యాక్టివిటీస్ అక్కడ కొంచెం వైలెంట్గానే ఉంటారు జనం. అవునా? అవునండి. ఎందుకని? అప్పుడు ఆ జిల్లా గొడవ అయింది, అప్పుడు రోడ్ల మీదకి వచ్చి తగలబెట్టేసుకోవాలి, పినిపే విశ్వరూపు ఇంటి మీద దాడి జరిగింది, విధ్వంసం జరిగింది. ఎందుకు అంటే అంత అప్రూవర్ ఎందుకు వచ్చిందంటారు ఆ రోజు? అది ఏదో జరిగిపోయింది కానివ్వండి. వాస్తవంగా కోనసీమ ప్రజలంటే చాలా మంచి పడిగట్టుకి కానీ ఒక సంస్కృతికి కానీ అద్దం పట్టేలా ఉంటారు. కానీ ఈ ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్లీ జరిగిన ఇన్సిడెంట్ ఇది అలా జరగటం అనేది కూడా చాలా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే ఒక జిల్లా పేరు ఇవ్వటం వల్ల వచ్చే నష్టం ఎవరికి లేదు. ఎందుకంటే పైగా ఆయన ఎవరు? రాజ్యాంగ నిర్మాత. అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ఈ దేశ నిర్దేశాన్ని కానీ ఈ యొక్క భారతదేశ యొక్క రాజ్యాంగాన్ని అన్ని ప్రాంతాలకి, అన్ని వర్గాలకి మేలు జరిగేటట్టుగా రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పేరు పెట్టడం వైసీపీ ఎవరు కూడా హర్షించదగ్గది కాదు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ హింసాత్మక సంఘటనలు అయితే కోనసీమలో చోటు చేసుకున్నాయి. మీరు అవునన్నా కాదన్నా అది వాస్తవం. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలా జరిగింది జరగలేదు కదా. అవునండి, ఖచ్చితంగా ఇది ఖండించాలండి అందరూ కూడా. ఇది ఎవరైనప్పటికీ కూడా ఇది తప్పండి. ఈ యొక్క సమాజానికి కూడా మీకు బాధ్యత లేదా అందులో? మీకు అంటే వైసీపీకి బాధ్యత లేదా? వైసీపీకి బాధ్యత ఉంది కాబట్టే ఇది నేరుగా ప్రజలకి 30 రోజులు టైం ఇచ్చి
మీ యొక్క అభిప్రాయాల్ని కలెక్టర్ గారికి ఈ 30 రోజులు మీరు విన్నవించండి అని చెప్పారు. దాన్ని శాంతియుతమైన పద్ధతిలో వెళ్ళాలి తప్ప హింసాత్మకమైన పద్ధతులకు పట్టించిన కొంతమంది దుండగుల వల్ల జరిగిన ఈ నేను అడుగుతున్నది అదే. దుండగులు అనేవాళ్ళు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వచ్చారు, అంతకుముందు లేరు కదా అంటున్నాను. ఇంతకుముందు ఉన్నారా లేరా అనేది ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ చాలా ఉన్నాయండి. కాకపోతే అవన్నీ ఒక ఎత్తు, ఇది చాలా తప్పు జరిగిందని మాత్రం తప్పు అని నేను ఖండిస్తా ఉన్నాను. రైట్. ఒక ప్రశ్న అండి. ఇప్పుడు వైసీపీలో చూస్తే గ్రూప్ తగాదాలు విపరీతంగా ఉన్నాయి. పినిపే స్వరూపు ఒక వర్గం, రేపొద్దున ఇప్పుడు మీకు సీఎం వారి నుంచి పిలుపు వచ్చింది, మీరు వెళ్తున్నారు, మీరేమైనా ముందస్తుగా కాషన్ డిపాజిట్లు ఏమైనా కట్టాలా? అంటే తెలుగుదేశంలో లాగా మీరు కూడా మొదలెట్టారా అంటున్నాను. పార్టీలో ఎవరైతే ఈ పార్టీ కష్టపడి పనిచేసి నిబద్ధత ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పార్టీ గుర్తిస్తే డబ్బులు సమస్య కాదు, ఇక్కడ వ్యక్తి క్యాడర్ యొక్క క్యాలిబరే చూస్తారు తప్ప డబ్బులు విషయం అయితే ఏం లేదు ఇందులో. షూర్. 100. రైట్. ఇంకా మీ జిల్లా పరిస్థితికి వస్తే, అంటే నేను ఉమ్మడి జిల్లా గురించే మాట్లాడుతున్నాను, తూర్పుగోదావరి జిల్లా. మాట్లాడితే జనసేన ప్రభంజనం చాలా ఎక్కువ ఉంది. నేను ఇందాక కూడా చెప్పాను, ఆల్మోస్ట్ వాషౌట్ చేసుకొని వెళ్ళిపోతారు మిమ్మల్ని. అయినా మీకేం కాన్ఫిడెన్స్ వైసీపీలోకి వెళ్ళి అది అప్పుడు ఒకటి గెలుస్తామా లేదా అనే సంగతి ముందర పెడితే పార్టీ ఉంటుందా లేదా అనే పరిస్థితి. వాషౌట్ అంటున్నారు చూసారా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము అలాంటి పరిస్థితి ఉందని సర్వేలు చెప్తున్నాయి. సర్వేలు చెప్తున్నాయి. సర్వేలు ఎన్ని చెప్పినప్పుడు కూడా మా నాయకుడు చేసింది ఎక్కడా కూడా ఒక్క రూపాయి ఈ 58 నెలల కాలంలో ₹1 కరప్షన్ లేకుండా నేరుగా ప్రజలకు అందవలసిన వారికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి అంటే ఇంతకన్నా ఈ భారతదేశంలో ఎవరైనా చేశారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంక ఇప్పటి వరకు మీరు చేస్తున్న సూత్రీకరణ ఎలా ఉందంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ఐడెంటిఫై చేసిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ దళిత అట్టడుగు వర్గాలకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే చాలు, ప్రభుత్వంలోకి మళ్ళీ వచ్చేయచ్చు. డెవలప్మెంట్ అక్కర్లేదు రాష్ట్రంలో. డెవలప్మెంట్ అక్కర్లా. డెవలప్మెంట్ ఎందుకు లేదని అనుకుంటున్నారు చెప్పండి. వేలాది కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా జరుగుతూ ఉన్నాయి. పోర్టులు జరుగుతూ ఉన్నాయి. పోర్టులు ఇంచుమించు 6 పోర్టులు పక్కన పొరుగు రాష్ట్రం నుంచి అప్పటి మంత్రి ఐటీ శాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు గారు కేటీఆర్ వారికి ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పారట, ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వెళ్తే రోడ్లని గూగుల్లో ఎత్తుకోవాల్సి వస్తుంది ఎక్కడున్నాయని. అలాంటి పరిస్థితి ఉంది. ఆయన అంటవే కాదు, అదంతా ఫేక్ అని నేను అంటాను. మరి మీ రోజు కూడా మీరు ట్రావెల్ చేసి ఉండొచ్చు. మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తే ఎంత సాఫీగా వస్తారో అదే విజయవాడ నుంచి మా ఊరెళ్ళినా మేము అంత సాఫీగా వెళ్తాం. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. రోడ్లన్నిటికి కూడా ఒక మహాదశ అటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్లు చేశారు. అవన్నిటిని కూడా అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలన్నీ ఎవరెవరో ఏదో చెప్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఒక నెంబర్ 1 స్థానంలో ఉందంటే అది క్రెడిట్ గోస్ టు అవర్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఓకే, మీరు అన్ని బ్రహ్మాండంగా విచ్చలవిడిగా మీరు అభివృద్ధి చేశారు. ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుందండి? వ్యతిరేకత అంటే ఒక పార్టీకి ఉండే వ్యతిరేకత తప్ప పార్టీకి కాదు, జనం నుంచి కూడా. పబ్లిక్లో ఎవరినైనా ఇట్లా టచ్ చేస్తే దండం పెట్టి మేము ఆయనకి ఏమండి అనే పరిస్థితి ఎందుకు వస్తుంది? అదేం లేదండి. ఇప్పుడు మా పార్టీ కోసం వెళ్ళి తెలుగుదేశం అడిగితే ఏం చెప్తారు? వ్యతిరేకంగా చెప్తారు. మా వైసీపీ నుంచి వెళ్ళి ఇంకొక పార్టీ జనసేన కానీ ఇంకా బీజేపీని కానీ ఎవరిని అడిగిన ఏమని చెప్తే వ్యతిరేకంగా చెప్తారు. ఎందుకంటే ఎవరో పార్టీ క్యాడర్ వాళ్ళకి గొప్ప చెప్పుకుంటారు. నేను నా పార్టీల గురించి మాట్లాడలేదు, సివిలియన్స్ గురించి అడుగుతున్నాను. పబ్లిక్లో ప్రతి పౌరుడికి కూడా అడిగి చేయించుకునే అర్హత ప్రతి ఒక్కరికి, పార్టీతో సంబంధం లేదు. ఈ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. అలాగని ఈ పార్టీ అని ఏం లేదు. భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నేరుగా డీబీటీ ద్వారా మీరు చెప్పినట్టుగా 100% ఫుల్ఫిల్ చేసాం. నేను అడుగుతున్నది అదే సార్. అంటే మీరు ఐడెంటిఫై చేసిన సెక్షన్స్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది, మిగిలిన సెక్షన్స్ని గాలికి వదిలేయచ్చు అంటారు. ఏ సెక్షన్ వదలలేదు, ఏ ఒక్కటే వదలలేదు. మేము ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా, ఏ ఒక్కరిని వదలటం లేదని. ఏ మేనిఫెస్టో ఏదైతే ఇచ్చామో ఖచ్చితంగా అన్నిటికీ 100కి 100 అమలు చేశాం. కాబట్టి ఈవేళ నేరుగా ఎలక్షన్కి 5 సంవత్సరాలు మేనిఫెస్టోలో చెప్పనివి కూడా అమలు చేశారంటున్నారు కదా.
అంటే ఇప్పుడు దళితుల మీద దాడులు ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో చెప్పలేదు కాబట్టి దాడులు అవన్నీ జరిగిన ఇప్పుడు ఎవరో ఒక విషయం పట్టుకొని దాన్ని దాడులు చేశారని అనటం అది ప్రభుత్వానికి ఆపాదించడం కూడా తప్పు. ఎందుకంటే నిజంగా ప్రభుత్వమే ప్రోత్సహించి చేయించిందని అని అంటే ఎక్కడ కూడా ఏమి ఉండదు. ప్రభుత్వానికి దళితుల మీద దాడి చేయాలి, ఇంకొకరి మీద దాడి చేయాలి, ఒక కక్షపూరితమైన వ్యవహారం ఈ ప్రభుత్వం లేదు. ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ఇది ఒక జగన్ మార్కు. ఎందుకంటే ఇందులో ఏ ఒక్కరిని కూడా విభేదించి చేసి కక్షపూరితమైన కార్యక్రమం ఏది కూడా ఈ గవర్నమెంట్లో జరగదు. డాక్టర్ సుధాకర్ మరణం వెనక, అలాగే ఇంటికి సవాల్ని పార్సిల్ చేసి పంపించే టెక్నాలజీ వెనుక మీ పార్టీ నాయకులు లేరా? మీరు లేరా అంటే నువ్వేం చెప్తాం సార్? లేరా? వారికి మరి అపూర్వమైన గౌరవం సీఎం గారి పక్కనే వెళ్ళి కూర్చోట్లేదు వాళ్ళు. సో దళిత సమాజానికి మీరైతే మీరు 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 కూడా ఆ సామాజిక వర్గం నుంచే ఉన్నారు. దళిత సమాజానికి మీరైతే జవాబుదారులే కదా. 100%. ఏం చెప్తాను మరి ఆ సమాజానికి సమాధానం? మీరు ఆ తప్పులు కనీసం పునరావృతం కావు అని కూడా మీరు చెప్పలేకపోతున్నారు. ఆ ధైర్యం కూడా మీకు లేకపోయింది అనేది నా ప్రశ్న. లేదు, ఖండించారు అందరూ, మేము కూడా ఖండించాం. తప్పు ఎవరు చేసిన తప్పే. దాన్ని మేము ఏమి తప్పుని భుజాన్ని వేసి మోసి ప్రజలకి ఇది చేయడం కరెక్ట్ అని మేము ఎప్పుడు చెప్పాం. ఎందుకంటే అది దురదృష్టవత్తు జరిగిన సంఘటనగా మేము అనుకుంటున్నాం. మరి అది పునరావృతం కాకుండా మరి దాన్ని ముందు తీసుకెళ్తారని ఆ రోజున కూడా ఖండించి అందరూ మీడియా ముఖంగా చెప్పారు. మంత్రులు కానీ అంతా మా పార్టీ నాయకత్వం కానీ చెప్పేస్తారు. తర్వాత ఆయన వెళ్ళి ఎమ్మెల్సీ సీఎం గారి పక్కన కూర్చుంటాడు. మీరు ఈ రాంగ్ సిగ్నల్సే కదా. మరి ఇన్ని పెట్టుకొని ఇప్పుడు కర్ణుడు యుద్ధానికి వెళ్తే బోళ్ళన్ని అపశకునాలు ఆయనకి ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితిలో ఉన్న మీరు ఈ పార్టీని నమ్ముకొని వెళ్తే ఖచ్చితంగా నేను ఈ పార్టీ ద్వారా రాజకీయం చేయగలను భవిష్యత్తులో అనే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే నేను ఏదో అవ్వాలని ఎప్పుడు అనుకోను. ఎందుకంటే మా నాయకుడు సీఎం అయితే మేము సీఎం అయినట్టుగా భావిస్తాం. మా నాయకుడు మా అసెంబ్లీ నియోజకవర్గంలో, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఎవరికి ఇచ్చినప్పటికి కూడా ఎవరికి ఇచ్చినా కానీ భుజాలకు ఎత్తుకుని మా కష్టార్జితమైన జెండా మోసి మళ్ళీ నగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు బహుమతి ఇచ్చే కార్యక్రమే తప్ప మేము పదవుల కోసం పార్టీని వదిలేయటం, పదవులు వస్తాయని ఇంకో పార్టీకి వెళ్ళిపోవటం, లేదా సీట్ రాలేదు ఇంకో పార్టీకి వెళ్ళిపోయే పరిస్థితి మాకు ఉండదు. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా మా నాయకుడి నిబద్ధతను చూసి పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. ఇప్పుడు మీ నాయకుడికి నిబద్ధత ఉంది, చంద్రబాబు నాయుడికి నిబద్ధత ఉంది, పవన్ కళ్యాణ్ గారికి కూడా నిబద్ధత ఉంది. 3 నిబద్ధతల్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కదా. ఏ నిబద్ధతకి ఎక్కువ ఓటేసే అవకాశం ఉంది? ప్రజలు నిర్ణయిస్తారు సార్, పైన దేవుడు నిర్ణయిస్తాడు. అంటే ఆయన అయితే వచ్చి ఓటేయడు కదా. ఎవరండి? దేవుడైతే వచ్చి ఓటేయడు. దేవుడు సంకల్పం ఎలా ఉంటే అలాగే ప్రజలు నడుచుకుంటూ ఉంటారు సార్. రైట్. ఇంక మీ కాన్స్టిట్యున్సీ గురించి చెప్పండి. ఎందుకు అసలు అంటే మీకు శుభ్రంగా మీ మానాన్ని మీరేదో ఏవో సర్వీస్ యాక్టివిటీస్ అవి చేసుకోకుండా వీటిలోకి ఎందుకు దిగినట్టు? నేను 2009 రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో అప్పటి నుంచి కూడా నేను ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ గారి ఫ్యామిలీకి ఉంటూ అలాగే దగ్గర అంటిముంటున్నట్టుగా ఉంటూ ఒక అభిమానం అయిపోయాడు సార్ గోదావరిపేట నుంచి కూడా. సో ఇంకా అలా కంటిన్యూ అయిపోతున్నాం. ఎందుకంటే నా సోషల్ సర్వీస్ 2011 నుంచి స్టార్ట్ చేశాను. నేను అప్పటి వరకు ఉద్యోగం చేసుకుంటూ మంచి హోదాలో ఉద్యోగం చేసి మంచి కంపెనీల్లో మంచిగా హై పొజిషన్లో ఉన్నాను. ఉద్యోగం చేసుకుంటూ సేవా కార్యక్రమాలు నాకంటూ ఏదో ఒకటి చేయాలి కదా అని మనం సంపాదించుకోవడం కాదు, కానీ మనం కూడా కొంతమందికి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాం. అంటే ఎట్లా అంటే పేదలకి మీరు ఏమన్నా నా సొంత నిధులతోటే నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను సంపాదించి ఆ రోజుల్లో 2011 ఆ టైంలో నాకు 3.5 లక్షల శాలరీ. ఆ శాలరీలో నాకు వచ్చే జీతాల్లో కొంత మా ఏరియా మా గ్రామాలకి ఏదైతే ఉందో కొన్ని స్కూల్కి అడాప్ట్ చేసుకుని బుక్స్ అని షూస్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని స్కూల్కి కావాల్సిన ఎలక్ట్రిసిటీ కంప్యూటర్స్ ఎక్స్ట్రా అలాగే ఇవ్వటం కొన్ని కాలం చేసిన తర్వాత 2014 వచ్చినప్పటికి పూర్తి స్థాయిలో చారిటీ ఇంకా కంటిన్యూ అవుతుంది. స్టిల్ ఈజ్ కంటిన్యూ. ఏ రోజు ఆగలేదు. నిర్వీర్యంగా ఎవ్రీడే ఏదో యాక్టివిటీ మా కాన్స్టిట్యున్సీ కాకుండా మా జిల్లా వ్యాప్తంగా ఏదో మూలం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇందాకటిది చాలా వినూత్నంగా ఉంది, సిమెంట్ బస్తాలు ఇస్తానంటాం. అది ఎలాగంటే సార్ అది ఒక ఇల్లు కాలిపోయింది.
ఫస్ట్ ఫైర్ స్టేషన్కి వెళ్దా ఫోన్ రమణారావుకి వస్తుంది సార్ ఫస్ట్. ఓకే. ఫస్ట్ ఫోను ఇల్లు కాలిపోయిందని సో ఇల్లు కాలితే ఆ ఏరియాలో ఫస్ట్ ఫోన్ మీకే? నాకు వస్తుంది. ఫైర్ స్టేషన్ రాదు, ఆ పక్కన ఉన్న ఎంఆర్ఓలకి వెళ్తుంది సార్, రమణారావుకి వస్తుంది. కొన్ని వేల ఇల్లులకి నేను సపోర్ట్ చేశాను, కొన్ని వేల ఇల్లులకి నేను సపోర్ట్ చేశాను. మీ బేస్ మీరు తయారు చేసుకున్నారు అన్నమాట. బేస్ కాదు ఇది, నేను పాలిటిక్స్ అనేది సెకండరీ, సేవ అనేది ఫస్ట్ నాకు. ఎందుకంటే నేను అండర్ వెరీ పూర్ ఆఫ్ పీపుల్, నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తిని. నేను ఈ స్థాయికి వెళ్ళడానికి నా కష్టార్జితం, మాకున్న జ్ఞానోదయం మీద, నా తెలివితేటల మీద నేను పైకి వచ్చాను. ఓకే. సో దాని మీద ఏంటంటే నేను కూడా 10 మంది సాయం చేస్తే నన్ను చూసి ఇంకో కొంతమంది ఇన్స్పైర్ అయ్యి చేసేవాళ్ళు ఉంటారు అన్న ఉద్దేశం మీద నేను ఈ కాన్సెప్ట్. జగనన్నకు తెలుసా మీరు సిమెంట్ బస్తాలు ఇస్తారని? సిమెంట్ ఒకటే ఇవ్వనండి నేను, సిమెంట్ అంటున్నారు కానీ మీరు సిమెంట్ ఒకటే ఇవ్వను. ఇల్లు కాలిపోయిన వాడికి, సర్వం కోల్పోయిన వాడికి ఆ రోజు అది వేరే, కాలిపోయిన వాళ్ళకి సంగతి పక్కన పెట్టండి. కొత్తగా ఎవరైనా పేదలు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీ దగ్గర పేదలు ఇల్లు కట్టుకునే వాళ్ళకి కాదు ఇది. ఓన్లీ ఎవరైనా పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా షెడ్ వేసుకునే వాళ్ళకి, రేకులు కట్టుకునే వాళ్ళకి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళ కోసం నేను సపోర్ట్ చేయడం వరకు తప్ప ఇది ప్రతి ఒక్కరికి ఇద్దామని కాదు. బాగా ఎవరైతే లేరో మా ఆఫీస్ నుంచి ఎంక్వైరీ చేస్తారు, అన్ని సిస్టమ్ అంతా వేరే ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం ఇస్తారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది సపోజ్, వాళ్ళకి ఏమి లేదు, ఆరోగ్యశ్రీ కూడా ఎలిజిబిలిటీ కాలే, స్పెయిన్ ఇరిగిపోయా లేదా నెక్ దగ్గర ఆపరేషన్ అవుతుంది, బ్రెయిన్ ఆపరేషన్ అవుతుంది, బ్రెయిన్ ట్యూమర్ అవుతుంది, వాట్ ఎవర్ ఈ హెల్త్ ఇష్యూస్లో చాలా వరకు ఫైనాన్షియల్గా చాలామంది స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. సో మా సొసైటీ నుంచి ఏదైతే గుడ్ షీట్ ఫౌండేషన్ ఉందో ఆ ఫౌండేషన్ నుంచి వాళ్ళకి 50,000, ₹1,00,000, ₹1,20,000 నేనే దగ్గరుండి చేయించిన కొన్ని అనేకం ఉన్నాయి. చాలా ఆపరేషన్లు కానీ, మేజర్ సర్జరీస్ కానీ, ట్రీట్మెంట్ చేయించి చాలా ఉన్నాయి. అలాగే కిడ్నీ పేషెంట్స్ కూడా మేము చాలామందికి మేము సపోర్ట్ చేస్తాం, మెడిసిన్స్ కానీ అవి కానీ. హార్ట్ పేషెంట్స్కి అలా చాలా ఒక కార్యక్రమం కాదు, చాలా కార్యక్రమాలు చాలా చేస్తాం. అలాగే మేము ఇప్పుడు కమ్యూనిటీలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు, చర్చెస్కి సపోర్ట్ చేస్తాం. అలాగే రామాలయానికి సపోర్ట్ చేస్తాం, టెంపుల్స్కి. అలాగే ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ చేసే వాళ్ళందరికి స్పోర్ట్స్ కానీ, స్పోర్ట్స్ ఇంచుమించు మేము సపోర్ట్ చేసిన వాళ్ళు 3 ఇంటర్నేషనల్ స్థాయిలో పంపించగలిగాం. ఓకే. దేంట్లో? ఒకటి వెయిట్ లిఫ్టింగ్, ఒకటి బాక్సింగ్, ఇంకొకటి వాలీబాల్. రైట్. అలాగే నేను ఇప్పుడు ఇంచుమించు 17-18 మెంబర్స్ని చదివిస్తున్నాను. మా దాంట్లో ఇంజనీరింగ్ అయిన వాళ్ళు ఉన్నారు, నేను చదివించిన దాంట్లో ఆర్కిటెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, బీ ఫార్మ్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫిషరీస్ బీఎస్సీ నర్సింగ్ అయిన వాళ్ళు ఉన్నారు, నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఇంచుమించు అలాగా చదివిస్తూ సేవా కార్యక్రమం చేసుకుంటూ ఒక పక్క. ఎంతమంది ఉండి ఉంటారు నెంబర్ మీరు చదువు పూర్తయిన? ఓకే, రైట్. 18 మెంబర్స్ అయితే మీరు దత్తత తీసుకుని ఓల్డ్ అండ్ సోల్ మొత్తం వాళ్ళకి A to Z నేనే చదివిస్తాను. రైట్. అంటే ఫైనల్గా ఒక విషయం చెప్పండి, జనసేన స్వీప్ చేయబోతోంది, క్లియర్ ఇండికేషన్. బట్ మీరు వైసీపీని పట్టుకునే అలాటంలో అర్థం ఏంటో మరి బోధపట్ల నాకు ఇందాక నుంచి నేను చూస్తున్నా. ఏంటి ఇప్పుడు రాష్ట్రం నుంచి అంతర్ధానం అయిపోయే పార్టీ అంటున్నారు. నాకు తెలియదు, నేను ఆ రాష్ట్రంలో లేను కాబట్టి నాకు తెలియదు అంటున్నారు. అలాంటి పార్టీలో మీరు వెళ్ళటం అంటే సెల్ఫ్ నుంచి ఈ పార్టీలో ఉన్నారు సార్, ఇంకే పార్టీలోకి వెళ్ళలేదు. ఆఫర్లు రాలేదా జనసేన? ఆఫర్స్ స్టిప్ ఆన్ వైఎస్ఆర్సీపీ అండ్ స్టిప్ ఆన్ వైఎస్ జగన్. ఓకే, స్టిక్ అయిపోయారు అంతే. రైట్. థ్యాంక్ యూ రమణరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. సరే, ఆయన రాజకీయాల్లో ఎటు వెళ్తారు ఏంటి అనేది ఆయన వ్యక్తిగతం. బట్ ఇల్లు కాలిపోతే ఫస్ట్ ఫోన్ నాకు వస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఇట్ షోస్ యాజ్ టు హౌ హీ హాస్ బీన్ సపోర్టింగ్ ద కాజ్ ఆఫ్ ది ఫైర్ విక్టిమ్స్. మళ్ళీ అరే ఇల్లు సగం కాలిపోతే దాన్ని ఎలా కట్టుకోవాలంటే ఆయన వంతున ఆ ఇంటికో ఎస్టిమేషన్ వేసి దానికి కావాల్సిన సిమెంట్ బస్తాలు, ఇంక ఇతరత్ర సామాగ్రి, ఇంకా ఫుడ్ మెటీరియల్ అవన్నీ కూడా ఇస్తామంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. సరే, ఆయన రాజకీయం, ఆయన వ్యవహారం వేరు, దాంతో మనకి సంబంధం లేదు. బట్ ఇది ఒక ఫైర్ డిపార్ట్మెంట్ మహా అయితే వచ్చి నీళ్ళలో ఫోమ్ పెట్టి మంటలు ఆపుతుంది. బట్ మంటలతో ఎప్పుడైతే మంటలకి ఆ అగ్నికి ఆహుతి అయిపోయిందో ఇంట్లో వాళ్ళు నిరాశ్రయులు అవుతారు. వాళ్ళ గురించి మాట్లాడే మెకానిజం లేనప్పుడు దాన్ని అడ్రస్ చేద్దామని రమణరావు గారు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు. సో ఆల్ ద బెస్ట్ అండి రమణరావు గారు. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్.